హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనల్ని మెంటల్‌గా వీక్ చేసే థాట్స్ ఏంటో తెలుసా అండి? మన పాస్ట్ గురించి ఆలోచించడం. 10 రోజుల క్రితం వండిన వంటే ఈరోజు తినడం లేదు కదా! మరి 10 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్‌ని మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నారు? 10 నెలల క్రితం జరిగింది మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నారు? 10 సంవత్సరాల క్రితం ఒకడు మనల్ని అవమానం చేస్తే అది ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకొని ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి ఇవన్నీ ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే వీక్ అవ్వకుండా ఎలా అండి స్ట్రాంగ్ అవుతారు? మన ఆలోచనలు కంట్రోల్ చేయలేం. అంత ఈజీ కాదది. నేను ఒప్పుకుంటా. కానీ కొన్ని పాజిటివ్ థాట్స్ ఒస్తున్నాయి. కొన్ని నెగెటివ్ థాట్స్ ఒస్తున్నాయి. కానీ అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మాత్రం మన చేతుల్లో ఉంటుందండి. మంచి థాట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆలోచిస్తే మనం చాలా ఎమోషనల్‌గా, హెల్తీగా ఉంటామండి. అదే మన బాడీ హెల్తీగా ఉండాలంటే మాత్రం మంచి ఫుడ్ తీసుకుంటాం. మంచి ఎక్సర్‌సైజెస్ చేస్తాం. మంచిగా జాగింగ్‌లు, వాకింగ్‌లు చేస్తాం. మరి మైండ్ స్ట్రాంగ్‌గా ఉండడానికి ఏం చేస్తున్నాం మనం? ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికైతే మనం బాడీకి వ్యాక్సిన్స్ వేసుకుంటున్నాం. రోగం వస్తే తట్టుకుంటున్నాం. మరి మానసికంగా కష్టం వస్తే తట్టుకోగలుగుతున్నామా? సో ఫ్రెండ్స్, మన శరీరాన్ని ఎలా అయితే స్ట్రాంగ్‌గా ఉంచుకుంటున్నామో ఫుడ్ ద్వారా, ఎక్సర్‌సైజెస్ ద్వారా మన మనసుని, మన మైండ్‌ని కూడా స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి అంటే దానికి ఒకటే దారండి. ఒక కష్టం వచ్చినప్పుడు దానికి నిలబడాలండి గట్టిగా ఒక మనిషి. కష్టం వచ్చినప్పుడు గట్టిగా నిలబడినప్పుడు ఆ కష్టమే చూసి వీడు లొంగడం లేదు అనుకోని మిమ్మల్ని తప్పుకొని అదే పక్కకు వెళ్ళిపోతుంది. ఇలా కష్టాలొచ్చినప్పుడు ఏం జరిగితే జరగనని మనిషి గట్టిగా నిలబడినప్పుడు మన మైండ్ ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్ అవుతుందండి. మనం మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతామప్పుడు. కాబట్టి ఫ్రెండ్స్, కష్టమొచ్చిందని కృంగిపోవద్దు. ఆ కష్టానికి నిలబడండి. అదే పారిపోతుంది. మీరు కూడా మీ మైండ్ శరీరం ఎలా అయితే మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకున్నారో, మీ మైండ్ కూడా అలానే స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను నేను. థాంక్ యూ.